హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం నివసిస్తున్న ఈ భూమి సరిగ్గా 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం మండుతున్న అగ్నిగోళంగా 8500 డిగ్రీ టెంపరేచర్తో ఉడికిపోయేది. మనమున్న ఈ ప్లేస్ కొన్ని లక్షల సంవత్సరాల వరకు పూర్తి మంచుతో కప్పబడి ఉండేది. ఈ రోజు మన సోలార్ సిస్టమ్ ఉన్న ప్లేస్లో ఎన్నో రకాల గ్యాసులు మరియు ధూళి మేఘాలు ఉండేవి. సైంటిస్టుల ప్రకారం ఈ ధూళి మేఘాలకు దూరంగా మండుతున్న ఒక అగ్నిగోళం ఉండేది. అది అప్పుడే పుట్టిన బేబీ స్టార్, అంటే అప్పుడే పుడుతున్న చిన్న నక్షత్రం. కాలం గడిచే కొద్దీ ఈ నక్షత్రంలో జరిగే మార్పుల వల్ల చల్లగా మారుతుంది. దాని కారణంగా ఆ నక్షత్రంలో పెద్ద విస్ఫోటనం జరిగింది. ఈ భారీ విస్ఫోటనం వల్ల స్పేస్లో ఎన్నో గ్యాసెస్, డస్ట్ పార్టికల్స్ అన్నీ ఒక చోటకు చేరుకున్నాయి. ఈ డస్ట్ పార్టికల్స్లో ఉన్న కణాల్లో హై ప్రెషర్ మరియు హై టెంపరేచర్ వల్ల పెద్ద పెద్ద మెట్యూరైట్స్గా మరియు రాళ్లగా మారిపోయాయి. ఇక్కడే గ్రావిటీ అనే కాన్సెప్ట్ మొదలైంది. ఈ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ వల్ల ఆ మెట్యూరైట్స్ లో ఉన్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గ్రావిటీని ఫామ్ చేశాయి. ఈ గ్రావిటీ పుట్టుకతో హైడ్రోజన్ మరియు హీలియం గ్యాసెస్లు ఒక చోటకు పేర్కొన్నాయి. దీని కారణంగా ప్రెషర్ మరియు టెంపరేచర్ అనేవి ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ అతిపెద్ద విస్ఫోటనం జరిగింది. ఈ భారీ విస్ఫోటనం వల్ల మన సూర్యుడి యొక్క జననం జరిగింది.